హరే కృష్ణ. శ్రీమద్భగవద్గీత సప్తమో అధ్యాయ అనగా 7వ అధ్యాయం విజ్ఞాన యోగ. శ్లోకం 1. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానువాచ. ఇక నా సైలెంట్ ఊ పలుకుతుందండి. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవానువాచ మయ్యా. ఇక్కడ యా సైలెంట్ అవుతుందండి ఒకటి. మయ్యా మయ్యా సక్త కా సైలెంట్ అవుతుందండి. సక్త మనాహ్ నాకు ఆకారం ఉందండి. నాహ్ అనాలి. విసర్గాల దగ్గర హా సైలెంట్ అవుతుంది. మనాహ్ పార్థ రా సైలెంటే మహాప్రణవం థా పలుకుతుంది. మయ్యాసక్త మనః పార్థ మయ్యాసక్త మనః పార్థ యోగం యోగం యుంజన్మ నా సైలెంట్ అవుతుందండి. యుంజన్మ పూర్ణబింబం కాడ కూడా నా సైలెంట్గా పలుకుతుందండి. యుంజన్మ దాశ్రయ దాశ్రయ యోగం యుంజన్మ దాశ్రయ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం అసంశయం సమగ్రం సమగ్రం మాం మాం అసంశయం సమగ్రం మాం అసంశయం సమగ్రం మాం యథా యథా జ్ఞాస్యసి జ్ఞాస్యసి స్యసి స్యసి. ఇక్కడ సాకింది యావత్ వచ్చినప్పుడు కొంచెం ఒత్తి పలకాలండి. సియసి సియసి అని ఒత్తి పలకాలి. జ్ఞాస్యసి జ్ఞాస్యసి తచ్ఛృణు చా సైలెంటే కిందన మహాప్రాణం చాకి రుకారం. తచ్ఛృణు 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 యథా జ్ఞాస్యసి తచ్ఛృణు యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. హరే కృష్ణ.